బెజవాడ వాసులకి బెంజ్ సెంటర్ తెలుసు. వేరే ఏరియా వాళ్ళు బెజవాడ మీద నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా బెంజ్ సెంటర్ తెలుసు. ఇప్పుడు ఆ బెంజ్ సెంటర్‌లో బెంజ్ లేదు. ఆ బెంజ్ అనేటటువంటి ప్లేస్ కాస్త ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ అయిపోయింది. ఒకప్పుడు అది బెంజ్ కార్లకి సంబంధించినటువంటి షోరూమ్ అనమాట. సర్వీసింగ్ సెంటర్ అదంతా కూడా నడిచేది. ఆ బెంజ్ అనేటటువంటిది ఇదివరకటి రోజుల్లో ఒక ప్రేమ, ఒక పిచ్చ. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మంత్రుల దాకా అందరూ బెంజ్ కార్లు వాడేవాళ్ళు. ఆ తర్వాత ఆ కాలపు బెంజ్ మొన్ననే చంద్రబాబు గారిది ఓ ఫోటో కూడా వాడారు. ఏదో కారు పక్కన కూర్చుని ఆయన బెంజ్ కారు అప్పట్లో వాడిన దాన్ని చూసుకుని మురిసిపోయారని. అట్లాగే బెంజ్ అంటే అప్పుడు. అయితే ఇప్పుడు ఆ బెంజ్ అల్ట్రా మోడర్న్ అది మెర్సిడెస్ బెంజ్. ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ ఎండి చెప్తున్నది ఏంటంటే హైయెస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోనే వీళ్ళకి నడుస్తున్నదట బిజినెస్. బెంజ్ కార్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతుంటారా. లగ్జరీ కార్ల దగ్గర మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండి సంతోష్ అయ్యర్ చెప్పేది ఏంటంటే టాప్ అండ్ కస్టమర్ల కోసం ఉద్దించిన ఎక్స్క్లూజివ్ మేబాక్ లాంజ్ హైదరాబాద్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మార్కెట్ ప్రాధాన్యతని అందుకే మాకు తెలుసు అని చెప్పుకొచ్చారు. ఆంధ్ర తెలంగాణలో తమ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. గత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే ఈసారి విక్రయాల వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లగ్జరీ కార్ల మార్కెట్లో ముఖ్యంగా టాప్ అండ్ లగ్జరీ కార్లు బీఈవి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మెర్సిడెస్ బెంజ్ అగ్రగామిగా ఉంది. దేశీయంగా మా అమ్మకాల్లో ఈ రెండు రాష్ట్రాల వాట 15% ఉంటుంది. బీఈవీల విషయానికి వస్తే మా మొత్తం వాహన విక్రయాలు వీటి విలువ సగటున 8% ఉంటాయి. ఇక్కడ అంతకుమించి 10% ఉంది. సానుకూల ట్యాక్సేషన్ విధానాలు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ఇక్కడ బీఈవీల వినియోగం పెరగడానికి దోహదపడుతున్నాయి. అంతేకాకుండా బీఈవీలను ఇంతకు ముందే ఉపయోగించిన అనుభవం గల టెక్ కస్టమర్లు ఎక్కువగా ఉండటం మూలంగా కూడా ఇది మాకు తోడ్పడుతుంది. హైదరాబాద్లో సంపన్న కస్టమర్లో మా బ్రాండ్ మీద ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో టాప్ అండ్ లగ్జరీ కస్టమర్లకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ మేబాక్ లాంజ్ని ఇక్కడే ఏర్పాటు చేసాం. హైదరాబాద్, సికింద్రాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి కీలక మార్కెట్లో వ్యాప్తంగా ఒక 10 అధునాతన సేల్స్ సర్వీస్ టచ్ పాయింట్లు ఉన్నాయి. త్వరలోనే వైజాగ్లో 3వ ఫ్రాంచైజీ భాగస్వామిని కూడా నియమించుకుంటున్నామని చెప్పుకొచ్చారు. పూణేకి దగ్గరలోని చకాన్లో 100 ఎకరాల విస్తీర్ణంలో వాళ్ళ ప్లాంట్ ఉందట. ఇప్పటి వరకు 3,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ కూడా చేశారట. ఈ ప్లాంట్ సామర్థ్యం 20,000 కార్లు తయారు చేయగలిగిందట. మరిన్ని కొత్త ప్రోడక్టులను తెచ్చే కొద్దీ అవసరాన్ని బట్టి ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకుంటామని ప్రకటించారు. మా ఫ్రాంచైజీ భాగస్వాములు వచ్చే 3 ఏళ్లలో సుమారు 450 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారని చెప్పుకొచ్చారు. భారత్లో సుమారు 25 మోడల్స్ని అమ్ముతున్నారట. ఇందులో 11 మోడల్స్ ఇండియాలోనే తయారు చేస్తున్నారట. పోర్ట్ఫోలియోలో 5-6 ఈవీలు ఉన్నాయి. వచ్చే 2-3 ఏళ్ళ అంతర్జాతీయ దాదాపుగా 40 మోడల్స్ని ప్రవేశపెట్టబోతుంటే వాటిలో కొన్ని వాహనాలు ఇక్కడ కూడా అందుబాటులోకి తేబోతున్నారట. వచ్చేడాది తొలి త్రైమాసికంలో CLA ఈవీని తేబోతున్నారట. దీని ధర 50 నుంచి 60 లక్షలట.